యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇదిగో ప్రసాద్ అన్నయ్య. ఏంటి అవతారం? చెప్పిందంతా అర్థమైంది కదా. ఇక్కడ నేర్చుకున్నదంతా ఇంటికెళ్ళి మళ్ళీ మళ్ళీ చేస్తా ఉండండి. దానంతటదే వచ్చేత్తది. అట్టగే చిట్టమ్మా. ఈ రోజు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా వారానికి ఒక రోజు ట్రైనింగ్ ఇస్తాము. ఒక ఎంబ్రాయిడరీ వర్కే కాదు, ఇలాంటి పనులు ఇంకా చాలా నేర్పిస్తాము. ఆటలో మిమ్మల్ని ఆరితేరేట్టు చేస్తాము, ఆర్థికంగా మిమ్మల్ని ఎదిగేలా చేస్తాము. ఈ రోజుకి ఈ ట్రైనింగ్ అయిపోయింది పిన్ని. మళ్ళీ వచ్చే వారం కలుద్దామే. అట్టాగే సిట్టమ్మా. ఈ ఎంబ్రాయిడరీ వర్కే కాకుండా ఇంకా చాలా పనుల్లో మాకు ట్రైనింగ్ ఇస్తావన్నమాట. బా బా చాలా సంతోషం మేయర్ గారు. తమరి దయ వల్ల ఇట్లాంటి పనులన్నీ నేర్చుకుని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడం కంటే ఇంకేం కావాలి చెప్పండి. మీలాంటి మేయర్ దొరకటం నిజంగా మేం చేసుకున్న అదృష్టం. మేయర్ కోకిలమ్మ గారికి, మేయర్ కోకిలమ్మ గారికి, మేయర్ కోకిలమ్మ గారికి, మేయర్ కోకిలమ్మ గారికి. చాలా సంతోషం పిన్ని. మళ్ళీ ఏదైనా పనుంటే మాకు ఫోన్ చేసి రండి. ఇంక బయలుదేరండి. అలాగేనమ్మా, వస్తామమ్మా. పదండి. అమ్మా, ఇవి నేను లోపలెట్టొద్దునా? ఏంటి కాంతమ్మ గారు ఇంటి బయటే ఉండిపోయారేంటి? అంటే మీ అందరికి వేరే పనుల్లో ట్రైనింగ్ ఇప్పించాలి కదా, అందుకే మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటండి, మాకు వేరే పనుల్లో ట్రైనింగ్ ఇప్పిస్తారా? ఈ ఒక్క ఎంబ్రాయిడింగే కాదు, ఇంకా చాలా పనుల్లో మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను. అది మీకు చిట్టమ్మ చెప్పలేదా? చెప్పిందండి కదా, అందుకే ఈ రోజు మీకు బ్రహ్మాండమైన పనులు ట్రైనింగ్ ఇప్పించి ఆ పని ద్వారా మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తాను. అలా గనక చెయ్యకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదు. ఏంటండి మీరు చెప్పేది? మీరు చెప్పే పని నేర్చుకుంటే మమ్మల్ని కోటీశ్వర్లు చేస్తారా? అవును, అది అల్లాటప్ప పని కాదు. మీరు గనక నా మాట నమ్మి ఒళ్ళొంచి పనిచేసి ఆ పని నేర్చుకున్నారంటే. ఒక్క నిమిషం ఆగండి. ఒళ్ళొంచి పని చేసి నేర్చుకోవాలా? ఎక్కడన్నా నేర్చుకున్నాక కదండి పని చేస్తారు. మీరేంటి పని చేశాక నేర్చుకోమంటారు? ఓరిని అమ్మ కడుపు కాలా, ఇది నా ప్రతి మాట కనిపెట్టేసేలా ఉంది. దీన్ని నా తెలివితేటలతో పడగొట్టాలి. చూడు పద్మా, ఇక్కడున్న వాళ్ళందరిలో నువ్వు చాలా తెలివైన దానివని, చాలా చురుకైన దానివని నా నమ్మకం. అవునా కాదా? అవునమ్మా, నేను చాలా తెలివైన దాన్ని, వీళ్ళందరికన్నా చాలా చురుకైన దాన్ని. మరలాంటప్పుడు నేనే పని గురించి చెప్పానో దానివల్ల వచ్చే లాభాలేంటో ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా? తెలుసుకోవడం ఏంటమ్మా, ఇందాక చిట్టమ్మా ఎంబ్రాయిడింగ్ లో ట్రైనింగ్ ఇచ్చినట్టే మీరింకేదో పనిలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ద్వారా మేము ఉపాధులు పొంది లక్షలు సంపాదించుకోవచ్చు, అంతే కదా? అబ్బబ్బబ్బా, సూపర్ సూపర్. నీది మామూలు బుర్ర కాదు పద్మా. నీలాంటి మేధావి ఈ గ్రూప్లో ఉన్నందుకు ఈ గ్రూపు వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకొనుంటారు. గ్రూప్ లీడర్ పద్మకి, గ్రూప్ లీడర్ పద్మకి, గ్రూప్ లీడర్ పద్మకి. చాలా థ్యాంక్స్ అమ్మా.
ఆఫ్టర్ ఆల్ గ్రూప్ లీడర్ కూడా ఎంత విలువిచ్చేస్తున్నారంటే మీది గొప్ప మనసని మాకు అర్థమవుతుందమ్మా. రేపులి అమ్మా ఆ చిట్టమ్మ మీద మనం పై చేయి సాధించడానికి మనకొక అద్భుతమైన అవకాశం దొరికిందిరా. దాని మీద పై చేయి సాధించడానికి అవకాశం ఎందుకమ్మా? చిట్టిమ్మ మీద చేయి పెడితే సరిపోతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్ గా దాని మీద పై చేయి సాధించినట్టే. నోర్మయ్, ఆ, మీలాంటి తింగర వెధవులు నా పక్కన ఉన్నారు కాబట్టే ప్రతిసారి అది నా మీద పై చేయి సాధిస్తుంది. అవునక్క, అనవసరంగా ఈ పులిగాడిని కోటిగాడిని నమ్ముకున్నావు గాని అదే నన్ను నమ్ముకునుంటే ఆ సిట్టెమ్మని దెబ్బ కొట్టేసి ఈ పాటికి నిన్ను మేయర్ సీట్లో కూర్చోబెట్టుండేవాణ్ణి. అబ్బచ్చా నిజమా? అయితే ఆలస్యం ఎందుకు ఇంకా? ఇప్పుడే కోకిలమ్మ గారిని చిట్టమ్మని దొంగ దెబ్బ కొట్టేసి మీ అక్కయ్య గారిని ఆ మేయర్ సీట్ లో కూర్చోబెట్టండి. అవును బావా, ఆ. అవతారం గారు తెగ ఆరట పడిపోతున్నారు కదా, ఆ. ఓసారి ఆయనకు అవకాశం ఇచ్చేద్దాం. ఆ, ఏట్రా ఎగతాలు చేస్తున్నారా? నేను తలుసుకుంటే ఏటవుద్దో తెలుసా? రే, ఏమో అవుతుందని ఎమోషనల్ అవ్వద్దు. హ్మ్, ఏమీ అవ్వదు. అక్క, నువ్వే నన్ను అనుమానిస్తే ఎలా అక్క? నోర్మోయ్, మహారాణి అన్ని పనులు చేసుకున్నట్లయితే ఇక మహారాణి కింద మహామంత్రులెందుకు, సేనాపతులెందుకు, ఈ పిల్ల బంట్రోతులెందుకు? కరెక్ట్ గా చెప్పారమ్మా. ఇప్పుడు మేమేటి చేయాలమ్మా? రేపు మీరు కళ్ళు దుకాణానికి వెళ్తున్నారు. అందులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలందర్నీ నమ్మిస్తున్నారు. దాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేని పిలిపించి రెడ్ హ్యాండెడ్గా ఆ భాస్కర్ గాణ్ణి నేను ఇరికించబోతున్నాను. సూపర్ కాంతమ్మ గారు. కాకపోతే ఆ కళ్ళు కాంపౌండ్ లో ప్యాకాట్ ఆడడానికి, నాటుసారా తయారు చేయడానికి బయట ఎదవలు ఎవరో దొరకట్లేదమ్మా. బయట ఎదవలు దొరకపోతే ఏంట్రా? హ్మ్, నువ్వున్నావు కదా ఆ పనులన్నీ చేయడానికి. ఆ? అంటే నేను పేద ఎదవనని మీరు డిసైడ్ అయిపోయారమ్మా? చచా, నా నోటితో నేనెప్పుడైనా ఆ మాట అన్నాన్రా? అయినా ఈ కాకినాడ మొత్తంలో నిన్ను మించిన ఎదవలు ఎవరున్నారు చెప్పు? థ్యాంక్స్ కాంతమ్మ గారు. కనీసం మీరైనా ఎదవల్లో నేను పెద్ద ఎదవా అని గుర్తించినందుకు అదే మాకు 10,000. సరే, చెప్పిందంతా గుర్తుంది కదా. రేపు నాటుసారా తయారు చేయండి. అది కుదరకపోతే తయారు చేసిన నాటుసారా తెచ్చి కాంపౌండ్లో పెట్టండి. అన్నింటికీ మించి మీలాంటి ఎదవల్ని ఓ 10 మందిని పోగు చేసి ఆ కళ్ళు కాంపౌండ్లో పేకాటాడించండి. చూడరా పులి, మా అక్క చెప్పింది మీరు చేయించండి, మీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను. థ్యాంక్స్ అవతారం గారు. అయితే అర్జెంటుగా మాకు 50,000 ఇవ్వండి. 50,000? అవునండి. ప్యాకాట్ ఆడాలంటే కనీసం ఓ 10 మంది కావాలండి. నాటుసారా తయారు చేయాలంటే కనీసం ఓ 25,000 దాకా ఖర్చు అవుతుందండి. వీటన్నిటికీ డబ్బులు కావాలి కదండి. అర్థమైంది. ఒరే అవతారం, అక్క, ఇప్పుడు అవసరం మనది, అవకాశం వాళ్ళది. వాళ్ళడిగిన డబ్బు వాళ్ళకిచ్చేయి. అలాగే అక్క. ఎదుగోరా పులి. థ్యాంక్స్ కాంతమ్మ గారు. రేపు ఆ కోకిలమ్మ మేయర్ సీట్లో నుంచి దిగిపోవాలి. ఆ మేయర్ సీటు నాకు సొంతమవ్వాలి. అమ్మా, ఇంకా ఆ విషయం నాకు వదిలేండి అమ్మా. నేను చూసుకుంటాను కదా. కోటి బావా, పదరా. పద బావా. అక్క, ఈ పులిగాడు మాటల వరకేనా? శాతల్లో కూడా ఏమైనా చూపిస్తాడా? చూద్దాం. వాడి వల్ల కాకపోతే సెకండ్ ఆప్షన్ ఒకటి రెడీగా ఉంది. ఏటక్క అది? చెప్పను, చేసి చూపిస్తా. కళ్ళు బాబులం మేము, కళ్ళు బాబులం. కళ్ళు కొడితే మాకు మేమే మహారాజులం. బుర్రా, ఆహా బుర్రా. కళ్ళు తాగి సిందేస్తాం, చీకు మొక్క నమిలేస్తాం. మొత్తంగా కళ్ళు కొండ గట గట తాగేస్తాం. బుర్రా, ఆహా బుర్రా, బుర్రా. నీకు నీ భార్య అంటే ఎందుకంత చులకనా? నిన్ను పోనీ అని క్షమించాను గనకనా? కంత మత్తు ట్రాప్ లో పడ్డావు వద్దనా? నా మాట కాదంటే నీకు జైలునా జైలునా? దుమ్ దుమ్ డ్రువ్వా, డ్రువ్వా, దుమ్ దుమ్ డ్రువ్వా. ఏం ఆడుతున్నారు మీరు?
కాంతమత్తం నేను టాపిక్ చేయడం ఏంటి? మీ మాట కాదంటే నేను జైలుకి వెళ్ళడం ఏంటి? అవును బావా, మాకు అందిన సమాచారం ప్రకారం మా అమ్మ కావాలని నిన్ను ఆ కళ్ళు దుకాణానికి ఓనర్ని చేసింది. మా అంచనా నిజమైతే నువ్వు ఈరోజు ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం ఖాయం బావా. మీ అందరికి బతికని పోయిందేటి? నేను ఎవరో తెలుసా? కాంతమత్త కల్లుడిని. అలాంటి నన్ను జైలుకి వెళ్ళగం బుద్ధి. అప్పుడే మర్చిపోయావా అనియా? ఇదే కాంతమత్త కదా మాదక ద్రవ్యాల కేసులో నేను జైలుకు పంపాలని చూసింది. ఏదో ఆ రోజు అదృష్టం బాగుండి తప్పించుకున్నావు. మళ్ళీ అలాంటి కేసులో జైలుకెళ్ళి సిప్ప కొడు తింటావా చెప్పు? నేను బాగుపడటం మీకు ఇష్టం లేక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారే. ఈ విషయం నా కాంతమ్మత్త ఎప్పుడో చెప్పింది. అవును, నువ్వు కళ్ళు సీసాలమ్మి కోట్లు సంపాదిస్తుంటే మా కళ్ళు కుట్టి నీతో గొడవ పడుతున్నాం. చూడు భాస్కరు, ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదు. నా మాట విని ఈరోజు ఇంట్లోనే ఉండు. కావాలంటే ఆ కళ్ళు సీసాలేవో ఇంటికే తెప్పిస్తాను, ఫుల్లుగా తాగి పడుకో. ఏం ఆడతావు నువ్వు? నేను వెళ్ళపోతే బిజినెస్ ఏం కావాలి? ఓ అబ్బో, పెద్ద బిజినెస్ చేసేది వజ్రాల బిజినెస్. ఈయన గనక వెళ్ళకపోతే వ్యాపారం మొత్తం నాశనం అయిపోతుంది. ఒక్క రోజు వెళ్ళకపోతే ఏం కాదు, కానీ ముందు లోపలికెళ్ళు. ఏ ఆగండి ఆగండి, భాస్కర్ ఎందుకు లోపలికి వెళ్ళమంటున్నారు? అతను వెళ్ళకపోతే వ్యాపారంలో ఎంత నష్టం వస్తుంది? అమ్మా, ఒకరోజు ఆ కళ్ళు షాప్కి వెళ్ళినంత మాత్రాన కొంపలే మునిగిపోవు. కోట్ల రూపాయల ఆస్తి నష్టమేం రాదు. బావా, నా మాట విని ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఏ కుదరదు. ఏ ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదా? ఈ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిటీలో ఉన్న కళ్ళు దుకాణాలు చెకింగ్ చేస్తున్నారంట. వాళ్ళు వచ్చేసరికి షాప్ క్లోజ్ చేసుంటే షాప్ ని సీజ్ చేసి వెళ్ళిపోతారంట. నువ్వు చెప్పింది నిజమా కాంతమ్మత్త? నేను వెళ్ళపోతే షాప్ మూసేస్తారా? అవును భాస్కరు, అందుకే కదా నువ్వు తప్పనిసరిగా షాప్ కి వెళ్ళాలి అని చెప్తున్నాను. వాళ్ళ మాటలేం పట్టించుకోకు, నువ్వెళ్ళు. అలాగే అత్తయ్య. అసలే అవ్వక కళ్ళు షాప్ కౌంటర్ అయ్యాను. అది కాస్త సీజ్ అయిపోతే ఆ తర్వాత రోడ్డు మీద అడుగు తినాలి. వద్దులే, వంట సిటీ వంట నెలం రే. కాంతమత్త, నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. అనియా, నువ్వు గనక కళ్ళు షాప్కి వెళ్తే ఆ తర్వాత నువ్వు వెళ్ళేది జైలుకేరా, అది మాత్రం మర్చిపోకు. ఏంటి మీనసా? వెళ్ళకపోతే షాప్ సీజ్ అయిపోతాను అర్థం అంటుంది. వెళ్తే జైలుకి వెళ్తాలని మీరిద్దరు అంటున్నారు. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతానే. అబ్బో, ఈయన మసాలా అప్పడం మనుషుల మధ్య నలిగిపోతున్నాడు. చిట్టమ్మా, ఆయన అలాగే మాట్లాడతారు, కానీ మనం తీసుకెళ్లి రూమ్ లో పడేద్దాం పదా. కరెక్ట్ గా చెప్పావుతున్నా అనయ్య, నువ్వు పదరా. సిటీ తల్తి సిటీ నీలో నీళ్ళు నా మాట బా బా బయటకు వద్దు బావా. అక్క, నువ్వు ఇప్పుడు ఓకే కదా? ఓకేరే తమ్ముడు. సిటీ సిటీ నా మాట నీలో నీలో నేను వెళ్ళకపోతే షాప్ మూసేస్తారే. నీలో సిటీ సిటీ ఉన్న ఒకే ఒక షాప్ పోతే ఇంట్లో ఆడంకి ఎంతలా కూర్చోలే. నా పిల్లం కూడా నన్ను లెక్సేదే. నా మాటనివే సిటీ సిటీ తలుపుతీవే. నా మాటనివే సిటీ సిటీ. ఆయన అలాగే అరుస్తాడు, కానీ అవేం పట్టించుకోవద్దు చిట్టమ్మా, పద. ఏంటే చిట్టి, ఈ ఒక్కరోజు ఆపితే సమస్యలన్నీ తీరిపోతాయా? తీరకపోవచ్చు కాంతమత్త. ఈ రోజు ఎదురయ్యే సమస్య నుంచి బయటపడతాం కదా. ఓహో, నువ్వు అలా వచ్చావా? అవును కాంతమత్త, ఎందుకంటే నువ్వు ఇలా వచ్చావు కదా, అందుకని నేను అలా వచ్చానమాట. వదినా, నువ్వు ఈ తలుపు దగ్గర కాపలా ఉండు. లేదంటే ఏ దయ్యాలో భూతాలో వచ్చి మా అన్నీని మాయ చేసో మోసం చేసో బయటికి తీసుకెళ్తాయి. అలాగే చిట్టమ్మా, ఆ దయ్యాల గురించి నాకు బాగా తెలుసు. పొరపాటున ఇటు వైపు వస్తే వేప మండలతో వాయించేస్తాను. అంత సీనేం లేదు. మీ అన్నయ్య పిరికోడు కాబట్టే పెళ్ళాం మాట చెల్లెలి మాట విని ఆ గదిలో దాక్కున్నాడు. అలాంటోణ్ణి బయటికి తీసుకురావాల్సిన కర్మ మాకేం పట్టలేదు.
ఆ, పదరా తమ్ముడు. రా అక్క. వదినా జాగ్రత్తగా నువ్వు ఇక్కడే ఉండు. నాన్నేమో స్నానానికి ఎన్ని లెట్టమన్నాడో నేను ఆ పని చూసుకొని వచ్చేస్తాను. అలాగే చిట్టమ్మా, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఏటో ఇది లోపల పెట్టి తలిపేసారు. షాప్ సీజ్ అయిపోతే ఏంటి పరిస్థితి? ఛా, ఆ భాస్కర్ గాడు కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడేమో, ఏదో ఒక రచ్చ చేసి అవినీతి కేసులో వాణ్ణి ఇరికించేసి జైలుకి పంపించేసి ఆ వంకతో కోకిలమ్మని మేయర్ సీట్ నుంచి దింపేద్దామని నేను ప్లాన్ చేస్తే ఆ చిట్టమేమో భాస్కర్ గాణ్ణి ఇల్లు కదలనీయకుండా చేసిందిరా. ఇప్పుడేం చేద్దాంరా? అక్క, భాస్కర్ గారిని ఇల్లు కదలకుండా చేసే ప్లాన్లు ఆళ్లకుంటే ఆడిని ఇల్లు దాటించే ప్లాన్లు మన దగ్గర ఉన్నాయక్క. నిజమా? ఏం ప్లాన్ ఉందిరా? ఎలా ఉందక్క ఐడియా? సూపర్ రా తమ్ముడు, ఐడియా అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి అమలు చేసేయ్. అలాగే అక్క. ఒసే చిట్టి, భాస్కర్ గాణ్ణి ఈ రోజు ఇల్లు దాటకుండా ఎలా చేస్తావు నేను చూస్తానే. ఏండిలెట్టావమ్మా? ఎట్టేసానా? నువ్వు వెళ్ళి స్నానం చేసి వచ్చేసాయి. ఏటోనమ్మా, మీ అమ్మ మేయర్ అయిన దగ్గర నుంచి దానికి జనాల్ని చూసుకోవడమే తప్ప మొగుని చూసుకోవడానికి కూడా టైం లేకుండా పోనాది. ఏడ్చేస్తాను నాన్న, మేరైన తర్వాత ప్రజల సమస్యలు తీర్చక తప్పదు కదా. ఇంకా సేపట్లో వచ్చేస్తుందిలే, నువ్వు వెళ్ళి స్నానం చేయిపో. అలాగేనమ్మా. ఒరే గుడ్డి కుటుంబరావు, ఇప్పుడు నువ్వు స్నానం చేస్తుండగా నేను కలిపిన రంగు నీళ్లు నీ ఒంటి మీద పడగానే అయిబాబోయ్ రక్తం నీళ్లు, అయిబాబోయ్ రక్తం నీళ్ళని గోలెట్టేస్తావు. దాంతో భయపడి బయటికి పరిగెత్తేస్తావు. ఈలోపు మా అక్క నీ కాలి కింద సబ్బు ముక్కేసేస్తుంది. దాంతో నువ్వు జారిపడిపోతావు. మీ వాళ్ళందరూ నీ చుట్టుముడతారు. ఆ తర్వాత మా అక్క ఆ భాస్కర్ గాడిని ఇడిపిచ్చేస్తుందిరా. అయ్యో, ఇదేంటి ఇదేంటి నీళ్ళు ఎర్రకున్నాయి, రక్తం గాని కలిసినదా? అయ్య బాబోయ్. రారా గుడ్డి కుటుంబరావు, నీ నడ్డి విరగ్గొట్టకపోతే నా పేరు కాంతమ్మే కాదు. సిట్టమ్మా, సిట్టమ్మా, అమ్మ సిట్టమ్మా, 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 సిట్టమ్మా. అమ్మా, నానా, రక్తం నీళ్ళు, రక్తం నీళ్ళమ్మా.
ఏమైందన్నా ఏంటి రక్తం నీళ్ళు ఒళ్ళంతా ఎర్రగైపోయినది. మోయ మోయ ఏంటిదంతా ఏం జరిగింది ఏంటైనా మోయ. నాకు తెలుసు. చూడు చూడు స్నానం చేస్తుంటే నీళ్ళన్నీ ఎర్రగా పడినాయి. అమ్మయ్య థ్యాంక్స్ కదా ఎవరు తెత్తారు అనుకుంటున్నాను. సమయానికి దేవతల విత్తలు తీసావు. ఇంతకీ వీళ్ళు ఎక్కడ ఉన్నారో? వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కానీ వాళ్ళు వచ్చేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే వెళ్ళిపోతాను. మోయ మోయ ఊరుకోండి. ఏంటమ్మా చూడమ్మా ఇదంతా. అసలు నీళ్ళు ఎరగవడం ఏంటి? కొంప తీసి ట్యాంక్ నెలల్లో ఎవరైనా రంగు కలిపారా? నాకు అదే అనుమానంగా ఉంది వదినా. ముందు మోయన్ లోపలికి తీసుకెళ్దాం పదండి. నాన్న, జాగ్రత్త. జాగ్రత్త. రండి మోయ రండి జాగ్రత్త.